అది మన ద్వారా జరుగుతుంది. తర్వాత ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా చేసినటువంటి ప్రముఖ సైకాలజిస్ట్, సైకాలజీ అంటే స్టడీ ఆఫ్ మానసిక మైండ్, అంటే బండిల్ ఆఫ్ ఆలోచనలు ఎలా చేయాలి, ఆలోచన పొందడాన్ని మనసు అంటాం. ఆ మనస్తత్వ శాస్త్ర నిపుణులు, అంటే కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ ఇవ్వడం, సమస్యలు ఉన్న వాళ్ళకు ఇవన్నీ వాళ్ళు చేస్తుంటారు. అయితే మనకు జీవితంలో మీకు ఇప్పుడే అర్థం కాదు, కానీ పెద్దవాళ్ళు 30 years 40 years దాటిన తర్వాత వచ్చే అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలకు మూల కారణం ఏంటంటే మనస్సే. ఏదైనా తీసుకోండి, బీపీ కానీ షుగర్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవి కూడా మైండ్ వల్ల వచ్చేది, మానసిక ఒత్తిడి వల్ల వచ్చేది. అవి కాకుండా ప్యూర్గా సైకలాజికల్గా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనకున్న డిసీజుల్లో దాదాపు 90% సైకలాజికల్, కానీ ప్రజలు గుర్తించరు. అది మానసికమైన ప్రాబ్లం గుర్తించే పరిస్థితి లేదు. గుర్తించినా కానీ ఎవరు చెప్పుకోవాలో తెలియదు. అట్లే లోపల ఇబ్బంది పడే పరిస్థితి. సో ఈ పరిస్థితిలో వారి ప్రాముఖ్యత చాలా రోజుకు పెరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో గుర్తించారు సైకాలజిస్ట్ అవసరమని. ప్రతి 10 మందికి ఒకరు ఉండాలని చెప్పి కొన్ని దేశాల్లో ఎక్కువ మంది స్టడీ చేయడం జరుగుతుంది. కనీసం 100 మందికి ఒకరు ఉండాలి. మన దేశంలో 1,00,000 మందికి ఒకరు కూడా లేదు. సో చాలా అరుదుగా ఉన్నారు. సో ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఆయన రావడం మనందరికీ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతోనే వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నగురోరధికం తత్వం నగురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఎందుకు మొదట్లో ఈ శ్లోకం యొక్క ప్రస్తావన చేశానని మనం ప్రశ్న వేసుకోవచ్చా? సార్ మీరు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని చెప్పకుండా ఇంకోటి ఏదో చెప్పేసారు. దాంట్లో గురు అనే ఒక పదం ఉంది, కానీ ఏంటని అనుకోవచ్చా? ఎవరో అన్నారు వద్దు చెప్తానని. నా అంటే అర్థము కాదు, లేదు అని నా కదా. గురువు ఎలాంటి వాళ్ళు అంటే తపస్సు చేస్తే ఏది వస్తుందో. ఒకవేళ ఈ ప్రపంచంలో అందరూ ఆచరించబడేటటువంటి ఒక తత్వం అనేది ఏదైనా ఉందంటే ఆ తత్వం వీటన్నిటికంటే గురువు చాలా గొప్పవారు. అలాంటి తత్వానికి అతీతమైన తపశక్తి ద్వారా పొందేటటువంటి దానికంటే ఇంకా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే నేను ఆరాధించేటటువంటి గురువు. ఆ గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను. ఇది దాని. ఇప్పుడు చెప్పండి, తపస్సు చేస్తే వస్తుంది, శక్తి వస్తాయి. దాంతో మనం అనుకున్నది సాధించవచ్చు. సినిమాలో చూస్తూ ఉంటాం కదా, కళ్ళు మూసుకొని ఇలా అనేస్తే ఏదో ప్రత్యక్షం అవుతుంటుంది కదా. కొంతమంది కళ్ళు మూసుకొని పద్మాసనంలో కూర్చొని ఏం చేస్తుంటారు వాళ్ళు? ధ్యానం అంటారు. దేనికోసం చేస్తారు వాళ్ళు ధ్యానం? దేనికోసం? ఏం శక్తి? గ్లూకోజ్ శక్తి, హార్లిక్ శక్తి, ఏ శక్తి? అదే పట్టుబట్టింది అవి కూడా కాస్త. మానసిక శక్తి. ఎందుకు కావాలి మానసిక శక్తి? మానవ బలంగా ఉండడానికి. సమాసాలు వద్దు కదా. మానసిక బలం ఎందుకు కావాలి? సంతోషంగా ఉండడానికి. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏం ఆన్సర్? అది ఆరోగ్యంగా ఉండడానికి. ఇంకా మనసు కంట్రోల్లో పెట్టుకోవడానికి. ఇంటికి మటుకు అవసరమే ఉంది. మిగతా 2 ఆన్సర్లు రాలే. కంట్రోల్లో పదం వచ్చినట్టు పాపం దాన్ని వదిలేసి పెట్టుకున్నాడు. కంట్రోల్ తెచ్చుకోవాల్సిందే. ఇది కూడా కరెక్టే, కదా.
ఇవన్నీ ఎవరు పెట్టుకోవాలి? ఎవరికి కావాలి ఇవన్నీ? వినేటటువంటి మీక, చెప్పేటటువంటి నాక? ఎవరికి? అందరికీ చెట్టు కదా. ఇంతవరకు అక్కడ మనకు గొంతు కలిపింది కొమ్మ మీద కూర్చొని నా ఫ్రెండ్ కాకి. దానికొద్దా? దానికొద్దా? అందరికీ కావాలి. ఓ చెట్టు చక్కటి పుష్పాలతో కాయలతో ఉందంటే సంతోషంగా ఉన్నప్పుడే అన్ని జరుగుతాయి. ఆ చెట్టులో జీవక్రియలన్నీ. ఒక పక్షి మీరు చూస్తూనే మీకు ఆనందం కలిగించిందంటే అది ఆరోగ్యంగా అందంగా ఉన్నప్పుడే మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, లేకపోతే చూడం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆనందము ఆరోగ్యం అనేది చాలా అవసరం కదా, అవునా కదా? అసలు ఈ ఆనందం ఆరోగ్యం ఎవరికి కావాలా? మనకి ఎందుకు కావాలా? ఎందుకు కావాలా? మనసులో కాబట్టి కావాలా? అరే నేను మిమ్మల్ని మనసు అనుకోవట్లేదు, మీరు స్టూడెంట్స్ అనుకుంటున్నాను. ఈ రెండు ఒకటేనా? మీరు మనుషులు కాదు స్టూడెంట్స్ అనుకుంటున్నా, కరెక్టేనా? ఎట్లా చదువుకుంటున్నా? మరి నేను కాదా? నేను కాదా? మరి మీరు విద్యార్థులు, నేను విద్యార్థులు నేను కాదు కదా? మరి మీకు అవసరమైన నాకు అవసరం లేదు కదా? ఏం అవసరం చదువు కదా? ఆన్సర్ కోసం నిజం మాట్లాడాలి. ఏం కావాలా? మీకైనా నాకైనా ఏం కావాలా? అర్థమైందా? వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? మరి అట్లాంటి చదువు డబ్బు పెట్టి లక్షల డబ్బు పెట్టి మనం కొనుక్కోవడము చాలా విలువైందా? ఇంత చక్కటి ప్రకృతిలో ఉంటూ ఉచితంగా చదువుకోవడం అనేటటువంటి చాలా గొప్ప. ఇప్పుడు వాళ్ళ లక్కీ, మీరా లక్కీ? వాళ్ళు అన్న ఎవరు వాళ్ళు? అన్న చిన్న నీకు నమస్తే అన్న. మీరు లక్కీ, నేను కూడా లక్కీ. నేను కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదవలేదు, ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు. మీరే మీడియంలో చదువుతున్నారు? అమ్మ భాషలో చదువుతున్నాం కదా. అందుకే భాష ఏమైతేనేమి మనం అందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నాం కదా. ఇక్కడికి రావడానికి అందరికి అవకాశం ఉంటుందా, లేకపోతే కాస్త మంచి అలవాటు, క్రమశిక్షణ, కాస్త నాలెడ్జ్, కష్టపడి నేర్చుకునే అలవాటు ఉండి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆ రాసినటువంటి వాళ్ళలో మంచి ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ ఉంటుందా? అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఉండాలి కదా. అవన్నీ మీరు ఉన్నాయా లేవా? అంటే ఒకసారి ఆయన గ్రేట్ అని కట్టుకోండి 13 సార్లు. ఆయన గ్రేట్ అనుకోండి. గ్రేట్ నాకు చెప్పాలి వినిపించండి. మీరేదో చపాతి కట్టినట్టు ఆయన గ్రేట్. మీరు ఎంతమందికి తలకి వెంట్రుకలు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. నాకు డౌట్ వచ్చింది, నాకు కూడా ఉన్నాయి. అందరికీ వెంట్రుకలు ఉన్నాయా? తల తూపునే అలవాటు ఉన్న వాళ్ళు చేతి పెట్టండి. నేను నమ్మను, నేను అస్సలు నమ్మను. ఎంతమంది చేతి పెట్టారంటే నేను నమ్మను. మీకు దుమ్మెలతో తల తూపునే అలవాటు లేదు, ఉందా లేదా? ఇప్పుడు చేపిస్తాను. ఎంతమంది మీలో అర్థం లేకుండా తల దూకునే వాళ్ళు చేతి పెట్టండి. అర్థం లేకుండా తల దూకునే వాళ్ళు చేతి పెట్టండి. మరి ఇప్పుడు చెప్పారా, మీరు అబద్ధం చెప్పారని? అర్థం లేకుండా తల ఎవరు దూకుంటారా? అబద్ధం చెప్పారా లేదా? అర్థం అర్థం లేకుండా తల దూకుంటున్నారు. దూకుంటున్న కొంతమంది మనకు వెంట్రుక లేనట్లే. మీలో ఎంతమంది గుండుతో ఎక్కువ కాలం కనిపించితే ఆనందంగా ఉంటుందన్న వాళ్ళు చేసేటండి. మనము ఎక్కువ మనకు ఉండవచ్చు, మొక్కుబడులు ఉంటాయి, మనము సమర్పిస్తాం వెంట్రుకాయ. అప్పుడు గుండు చేయించుకుంటాం కదా, సారికి చేయించుకోం కదా, చేయించుకోం. ఎందుకంటే మనం అందంగా ఉండాలనుకుంటాం. ఎలా ఉండాలి?
ఉండాలనుకుంటాం? అందంగా ఉండాలనుకున్నప్పుడు మనకు బాగా గుర్తుకొచ్చేసినటువంటి విషయాలు ఏంటో ఒకటి చెప్పగలరా? వచ్చేసింది హెయిర్ స్టైల్. వెంట్రుకలు గుర్తొచ్చిన తర్వాత ఇంకేం కావాలి? ఏం కావాలి? వెంట్రుకలకు చదువుకుంటే ఏం కలరా మీరు అప్పుడే? ఏం కావాలన్నా? డ్రెస్సా? సరే, వీడు చివరి నుంచి మధ్యలో ఉన్నాడు. వెంట్రుకల తర్వాత ఇంకేం కావాలి? ముఖ్యమైనది అరే మీరు నాకంటే మించిపోయిన సెట్ కావాలన్నా అప్పుడే మీకు. ఓకే, మీరు చెప్పేవన్నీ కరెక్టే, కానీ వెంట్రుకల ఎవరి ఇది సెకండ్ ప్లేస్ కావాలి. దీని తర్వాత ఏముండదు అంటే ఏముంటుంది? చౌరా కోకోనట్ ఆయిల్ అంటాడు. ఏం చెప్తారు? సో వెంట్రుకలు దువ్వేనా? కానీ మనం అర్థం ఉన్నా కూడా అర్థం దగ్గర ఎక్కువసేపు నిలబడి సెట్ చేసుకుంటామా? మాట్లాడుతూ వెంట్రుకలు సెట్ చేసుకుంటామా? మాట్లాడుతూ నిలబడి సైలెంట్గా ఇంకా ఒక 30 సెకండ్లు సరిపోతుందా? కాసేపు అట్లా ఇట్లా ఒక 2-3 నిమిషాలు పడుతుందా? 7-8 నిమిషాలు పడుతుందా? దక్షిణ లేదా? నీకు అభినందన. అన్న ఫిఫ్తా? అన్న 7 నిమిషాలు పడుతుంది అన్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా? లేదు సార్ 2 నిమిషాలు చాలు. లేదు సార్ ఒక 15 మినిట్స్ పడుతుంది అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? 2 నిమిషాలు, ఇంకా 1 మినిట్. అరే మీరందరికీ నా ట్రీట్మెంట్ అవసరం. అర్థం దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలా? కూర్చోండి. అర్థం దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలా అంటే ఏం తెలుసుకున్నాం మనం ఈరోజు? అర్థం దగ్గర టైం స్పెండ్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే చాలా మందికి వాళ్ళంటే వాళ్ళు నచ్చినప్పుడు అద్దంలో కూడా చూసుకోలేరు. ఇప్పుడు నేను అద్దం ముందు నిలబడి ఎవరు కనిపిస్తారు? మనాలు కనిపిస్తారా? ఎవరు కనిపిస్తారు? మరి నేను ఎందుకు అద్దం చూడలేకపోతున్నా? కళ్ళు లేవా? చూపు లేదా? నాకు నేను చూసుకోవాలంటే ఇష్టం లేదు, లేకపోతే భయం, లేకపోతే మీ మీద మీకు ఇష్టం లేనప్పుడు మీకు ఎలా అర్థమవుతాయి? మీరంటే మీకు నచ్చినప్పుడు మీకు నచ్చినవి ఏమంటే ఏం చెప్తారు? చెప్తారా? సరే, ఒక్కరికి అవకాశం ఇస్తా. ఇక్కడ ఏ క్లాస్? 10th. నేను అడుగుతాను, ఆలోచన చేయకుండా నువ్వు సమాధానం చెప్తాను. సినీ ఫీల్డ్ నుంచి నీకు నచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారు? లేరా? నువ్వు ఒక స్పోర్ట్స్ గేమ్ నుంచి నీకు నచ్చిన ఒక ప్లేయర్ కానీ స్పోర్ట్స్ మ్యాన్ కానీ ఎవరు ఉన్నారు? ఎవరు? చెప్పలేదు. అంటే చాలా పొడవు ఉందా? నెంబర్ ఎక్కువ మంది లేదు. సినీ ఫీల్డ్ నుంచి లేదు. సరే, బాగా ఎవరితో పట్టింపు లేకుండా టైంపాస్ చేసేటటువంటి ఒక గుంపు ఉంటుంది. అట్లా గుంపులో నీకు నచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారు? మన ఫ్రెండ్స్. నేను ఇది కరెక్ట్ కాదు అని నేనేం అనలేదు. అతను ఇచ్చిన సమాధానం మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇంకొకరికి అవకాశం ఇద్దాం. ఈ పక్కన సెకండ్ వన్, ఫస్ట్ వన్, సెకండ్ వన్. నమస్తే. రైట్. ఈ సినీ ఫీల్డ్ వద్దు, పాలిటిక్స్ వద్దు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వద్దు. నీకు తెలిసినంత వరకు నీకు నచ్చిన ఒక వ్యక్తి ఎవరు ఉన్నారు? లేదు. ఇప్పుడు నన్ను బంధిస్తున్నాడే సెల్ ఫోన్లో, ఆ పక్కన ఒక అబ్బాయి యూనిఫామ్ వేసుకోకుండా ఉన్నాడు చూడండి. ఏం మాట్లాడినా నీకంటే ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనకాల పుట్టినాను, కానీ నేను ఏం మాట్లాడలేదు. మా స్కూల్లో కూడా వాళ్ళ అంటే కనుక అందరూ మాట్లాడి చూపిస్తారు. అరే నువ్వు అంటే నేను అని చేయాలి. ఏం మాట్లాడలేదు అన్నా. ఎవరన్నా ఉన్నారన్నా నీకు నచ్చిన వ్యక్తి? ఎవరన్నా? పవన్ కళ్యాణ్.
కళ్యాణ్ నువ్వు చెప్తున్నాడు నీకు ఎవరేమనుకుంటారని ఏమనుకోవద్దు. ఇది మన ఇద్దరి మధ్యనే. ఎవరు ఉన్నారన్నా? ఎవరు లేరన్నా? ఓకే, కూర్చోండి. ఇంకొక ఆన్ యూనిఫామ్లో ఉన్నాడు, సివిల్ డ్రెస్లో. యా, థ్యాంక్ యూ. ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? వెరీ గుడ్. ఒక్క విషయం, రేపటి రోజు అంటే రేపు కాదు, ఎల్లుండి దీపావళి పండుగ. అందరం కూడా టపాకాయలు కాలుస్తాం. టపాకాయలు కాలుస్తామా? అంటే ఒకటి కంటే మించి కదా. కొనడానికి వెళ్ళినప్పుడు ఒకే ఒక ఐటమ్ ఉంటుందా? చాలా ఐటమ్స్ ఉంటాయి. కళ్ళు మూసుకొని ఇది నా అంటావా? పెద్ద గుడ్లు చేసుకొని ఒకటికి 2 సార్లు చూసుకుంటాం కదా. అన్నీ కూడా మనము కాల్చేవే కదా. ఎందుకు అన్నిటిని చూడాలా? ఎందుకు అన్నిటిని చూడాలి? ఏంటిది? అదే కదా, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు లేరంటారు. మీరు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు లేరా? ఇష్టమైన వాళ్ళు ఎవరు లేరా? మరి అప్పుడు వింటున్నారు అప్పుడు చేతులు చేసి. మీరు అబద్ధం చెప్తే నా నుంచి అబద్ధాలే వింటారు. మీరు నిజాలు చెప్తే నా నుంచి నిజాలే వింటారు. ఏం కావాలో డిసైడ్ చేయండి. ఏం చేద్దాం? ఫస్ట్ ఇష్టం పెరగడానికి కారణము, మా దగ్గరికి వస్తే ఒక టెస్ట్ పెట్టాలి. అంటే వచ్చినటువంటి పేషెంట్ లేకపోతే అన్ని విధాలు ఆరోగ్యంగా ఉండి డెసిషన్ తీసుకోలేకపోతున్నాడా? అంటే ఏ చదువు చదవాలి, ఈ చదువు చదివాలి, ఏ ఉద్యోగాలు పనికొస్తారు, ఈ క్వాలిఫికేషన్ ఎలాంటి భూములు కావాలి, ఈ క్వాలిఫికేషన్ ఎలాంటి పిల్లలు కావాలని వాళ్ళు దీన్ని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, పెళ్లికి ముందు కౌన్సిలింగ్. అది వచ్చినప్పుడు ఇది ఉంటుంది ఒకటి, ఏం మీకు చెప్పినట్టు పేర్లేం చెప్పాం. అప్పుడు అసలు మనల్ని నడిపించేటటువంటి ఒక శక్తి కావాలి కదా. మనల్ని నడిపించడానికి ఒక శక్తి, నడవడానికి శక్తి ఉంది. 70 కేజీలు బరువు ఉందా, కానీ నడవలేకపోతున్నా. ఏమి రోగమా అంటామా? రోగం అంటామానమా? రోగమే. నడవలేకపోతున్నా అంటే నన్ను లోపల నుంచి ఏదో ఒక శక్తి నా కాళ్ళని వచ్చి నువ్వు నడవగానే నా కాళ్ళను తోయడం లేదు. అలాంటి నడిచేటటువంటి ఒక శక్తి మనలో ఎక్కడ పుడుతుంది? నడిపించేటటువంటి శక్తి ఎక్కడ పుడుతుంది అంటే ఇష్టం నుంచి పుడుతుంది. ఎక్కడి నుంచి పుడుతుంది? సో ఇప్పుడు మనము శరీరాన్ని పెంచుకోవాలన్నా, గ్లామర్ని పెంచుకోవాలన్నా, ఇష్టాన్ని పెంచుకోవాలి అన్న. నిజాలు చెప్పండి అన్న. వాళ్ళైతే ఏం చెప్పట్లే. వాళ్ళు అదొక గుంపు. ఏం గుంపు అంటే చెప్పండి. అది కరెక్ట్ చెప్పినారు. అంటే ఇక్కడ 5, 6 తరగతి వాళ్ళకి వాళ్ళు ఆ వయసులో మేము పెద్ద లీడర్లు రాని అనుకుంటూ ఉంటారు. 5, 6 తరగతి 9వ తరగతి దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం బిల్డప్ తగ్గుతాయి. ఎందుకంటే ఒక్క సంవత్సరం తేడా. అదే ఇంటర్మీడియట్ వాళ్ళ దగ్గర పోయినారనుకో, అన్న చెప్పండి, అది వాళ్ళ పొరపాటు కదా. ఆ వయసులో వచ్చేటటువంటి ఈ వయసులోనే మనం తెలుసుకోవాలి. మనము ఒక విధంగా ఉండాలనుకొని ఇంకో విధంగా ప్రవర్తిస్తున్నాం అనుకోండి, అది కరెక్టా రాంగా? నో, తెలియదు. అప్పుడేం చేయాలా? పెద్దవాళ్ళ దగ్గర మనము నోరు విప్పి అడగాలి. 8, 9 తరగతుల్లో ఆ సారు బలి ఇష్టంగా ఉండేది. చెప్తూ ఉంటే బాగా వినాలనిపించింది. ఆ మేడం చెప్తూ ఉంటే కనుక నిద్ర వస్తున్నా కూడా చంపని వినేటటువంటి. అదేందో ఈ 9th కు 10th కు వచ్చా వాళ్ళు నాకు డిఫరెంట్గా కనిపిస్తున్నారు. రైట్? అంత ఫోకస్ పెట్టలేకపోతున్నా. మరి సార్ ఏమన్నా మారినాడా? సార్ టీచింగ్ ఏమన్నా మారిందా? మేడం ఏమన్నా మారినారా? బహుశా కొంచెం లాభం అయ్యొచ్చు, కొంచెం సన్మానం అయ్యదు. అంతే కదా. ఎక్కడ ఉంది కారణము? టీచర్లలో లేదు, సబ్జెక్టులో లేదు, క్లాస్ రూమ్లో లేదు, మీ పక్కన కూర్చున్నటువంటి వాణిలో లేదు. ఎక్కడుంది? నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా? నేను ఒకప్పుడు వెరీ గుడ్ అనిపించుకున్నా. ఇప్పుడు ఏమైందమ్మా, ఏమైందిరా అంటున్నారంటే ఏం జరుగుతోంది తెలియదు. ఎక్కడ జరుగుతోంది? తెలుసుకున్నటువంటి వాళ్ళే అద్భుతమైనటువంటి విజయాలకు
దగ్గర అవుతున్నారు. సో మీరు కూడా మొహమాటం పక్కన పెట్టేసి మీ యొక్క ఆలోచనలో ఎక్కడైతే డౌట్ పుట్టిందో వాటిని ఆన్సర్ చేసుకునేది మొట్టమొదటి పనిగా పెట్టుకోండి చదువు తర్వాత. రైట్? సో అట్లా ఒక ప్రేరణ శక్తి రావడానికి కారణం ఇష్టం. అలాంటి ఇష్టము బలంగా ఉండేటటువంటి పూర్వపు విద్యార్థులు అక్కడ కూర్చొని ఉన్నాడు చూడండి, వెంకటనారాయణ రెడ్డి, నాకు ఇష్టమైన సోదరుడు. మరి మిగతా వాళ్ళకి ఇష్టం లేదా? ఇక్కడ చదువుకుని పోయినటువంటి వాళ్ళకందరికీ ఉంది. నేను అన్నాను కదా 70 కేజీలు బరువుకున్నా, చూస్తే ఏం సార్ గుండ్రాలు తిండి అరిగించుకుంటే ఎలా ఉండాలి ఏమి అని అంటే అదేనా కరెక్ట్గా ఎందుకు నడలేకపోతున్నా, అలా నడిపించేటువంటి ఒక చోదక శక్తి, ఆ ఇష్టాన్ని నిద్రలేపేటటువంటి వాళ్ళు కావాలి కదా, మనకి కావాలి కదా. మరి ఇప్పుడు చదువుకున్నాంలే, ఈ స్కూల్కు నాకు ఏం సంబంధం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసని శశిధర్ సార్ చెప్పాడు. సొంత లాభం సొంత మానుకో, పొరుగువాడికి పొరుగు పడవై, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి కోసం వచ్చాయి? మనలో కూడా అలాంటి భ్రమలతో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మీరు కూడా రేపటి రోజు ఇప్పుడు 10th చదివేటటువంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు కదా, అప్పుడు మీరు ఓల్డ్ స్టూడెంట్స్ అంటారా లేదా ప్రజెంట్ స్టూడెంట్స్ అంటారా? మీరు అప్పుడు ఏ లిస్ట్లో కలిసిపోతారు? ఈ లిస్ట్లో కలిసిపోతారు కదా కదా. మరి మిమ్మల్ని కలుపుకొని ఈ స్కూల్ ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచన అవసరమా కదా? మరి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయాలన్నా, మీతో ఒక మంచి పని చేయించాలంటే సులభమైన పని, కష్టమైన పని కదా. మరి నేను రావడానికి కారణం రంగనాథ్ రెడ్డి డాక్టరు. సరే, ఆయన నడిపించినటువంటి వాళ్ళు ఎవరు? అక్కడ ఉండేటటువంటి మీ ఓల్డ్, మీ సీనియర్ స్టూడెంట్ వెంకటనారాయణ, మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చినటువంటి సుకుమార్, వీళ్ళందరూ ఎవరు? నేను తప్ప ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే. మరి ఈ పాఠశాల సంస్కారాన్ని నేర్పిందా, నేర్పలేదా? ఈ పాఠశాల కేవలము డిగ్రీలే ఇచ్చిందా, లేకపోతే గురువును నమస్కరించాలి, అమ్మ తర్వాత చదువుకున్నటువంటి పాఠశాలను కూడా మనము గౌరవించాలని నేర్పించిందా, నేర్పలేదా? మరి ఇప్పుడు అట్లాంటి మనకు అవసరమా కాదా? అవసరం. సంతోషం అయితే, నచ్చితే మనం ఏ విధంగా చెప్తాము? మనకు నచ్చిన విషయాన్ని, సంతోషం కలిగించేటటువంటి విషయాన్ని ఏ విధంగా చెప్తాము? ధైర్యంగా ఎలా చెప్తాము? నవ్వుతూ ఎలా చెప్తాము? ఇష్టంగా ఎలా చెప్తాము? ఈ అబ్బాయి చెప్పాడు ఆ పని చేయాలా, ఇది ఈ అబ్బాయి చెప్పాడు ఆ పని చేయండి. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? గమనించారా? గమనించారా? అరే చప్పట్లు కొట్టారా వాడు? వాడు చప్పట్లు కొట్టాడు. సో మనకి ఇష్టమైన ఇప్పుడు మీకు కరెంట్ వచ్చింది, ఇంత టైం పట్టింది. పోనీ మంచి జరిగేటప్పుడు అన్ని సాధించాయి, కొంచెం అటు ఇటు లేట్ అవ్వచ్చు. ఇది సినిమా డైలాగ్ కాదు, సినిమా డైలాగ్. రైట్. సంతోషం కలిగిన, నచ్చిన ఏం చేస్తామంటే ఆనందాన్ని మాటల రూపంలో చెప్తాము, ఇట్లా శబ్దం రూపంలో కూడా చెప్తాం కదా. రైట్. నేను మీతో మాట్లాడుతూ ఇష్టం అనేది ఒకటి చెప్పాను కదా. ఇష్టం ఉంటే మనము చక్కగా దాంట్లో మనసు పెడతాం. ఇష్టం లేకపోతే నా దేవుల్లో పెట్టాం, మా చిన్న చెప్పిండు, నేను చెప్పలేదు అది, దేవుల్లో పెట్టాను. కాబట్టి నేను ఎందుకు పక్షులాగా, నేను ఎందుకు మొక్కలాగా పుట్టనీ లేదు, నన్ను ఇలా పుట్టించారు, ఇలాంటి స్కూల్లో వేసేసినారు, ఇష్టాలకు కష్టంగానే బ్రతుకుతున్నాను, ఇష్టాలకు నేను కష్టంగా బ్రతుకుతున్నాను, నాకు స్వేచ్ఛ లేదు, నేను మనిషిగా పుట్టకుండా ఉంటే చాలా నేర్చుకుంటే వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉండరు. ఉండాలా లేదా? ఉన్నారంట, నాకు కొంచెం చూపెట్టారు. ఏది సుకుమార్ చెప్పిండు కాబట్టి అరే అన్న నీ నిజాయితీ తెచ్చుకుంటున్నా, ఇది నీవు చెప్పింది కాబట్టి సార్ చెప్పింది.
కదా ఓ పని చేద్దామన్నా. ఏం పేరన్నా? ఏం చేయలేదు. ఏ ఊరన్నా? ఏ మండలం అన్నా? వేంపల్లి మండలమా? ఒంటిమిట్ట మండలమా? సరే అన్న, ఇష్టం ఉన్నా లేకపోయినా అన్నాం కదా, ఇష్టం ఉన్నా లేకపోయినా అన్నాం కదా, దీన్ని కొంచెం మార్చుకుందామన్నా. ఇప్పుడు యా అక్కడ గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ చుట్టూ ఇల్లు ఉన్నాయి అనుకున్నాం. అక్కడ ఆడుకునే పిల్లలు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఇళ్ళ పిల్లలే అనుకున్నాం, ఆడుకుంటున్నారు. మధ్యలో ఒక ఒక ఆమె వచ్చి ఏ పేరన్నా చైతన్య ఇలా రాని పిలిచింది. అన్న బాగా ఇచ్చి ఆడుతున్నారు. వినపడింది చైతన్య వినపడింది. ఆ అబ్బాయి కూడా తెలుసు చైతన్యం నుంచి నేనే, నన్నే పిలుస్తుంది. కానీ ఆ ఇష్టం ఉండారా తను వెంటనే చాలా తిప్పలేదు. కానీ ఒక 5-6 సార్లు పేరు వినబడేటప్పటికీ అరే ఈ గొంతు నాకు తెలిసిన గొంతే కదని అలా చూసేది వే అని ఆమె సైన్ చేసింది. సరే పోయారు. అంటే ఏం లేదు, రంగనాథ్ రెడ్డి, ఆంజనేయరావు సారు, శశిధర్ సారు, వెంకటనారాయణ సారు, శివ సారు, వీళ్ళందరూ మాకు వకీలు వచ్చారు, అనుకోకుండా వచ్చారు. కొట్టుకెళ్ళి 2 పాల ప్యాకెట్లు తీసుకురామని చెప్పినాను. చెప్తే ఏమరా వీడు ఆట మధ్య నుంచి పోతున్నాడని మిగతా వాళ్ళు దూరం ఉన్నారు కదా, మిగతా ప్లేస్ అంతా వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుంది. ఈ అన్న వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అక్కడ చూసేటటువంటి వాళ్ళు నేను కూడా అలానే చూస్తున్నాను. కాసేపటికి ఈ చైతన్య ఆ నుంచి మళ్ళీ గ్రౌండ్లోకే వస్తూ ఉన్నాడు. ఏం జరిగింది, ఎందుకు వస్తున్నాడు సరే ఓకే. అందులో వచ్చి ఏమిటంటే బాగా ఆడుకుంటా ఉంటే ఎవరో బంధువులు వచ్చినారంట, పాల ప్యాకెట్ తెమ్మండి అని చెప్పి కరెక్టే చెప్పినాడు. ఓ అర్థనా అనుకొని వెళ్ళిపోయినాడు. కాసేపటికి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చింది, పిలిస్తే వెళ్ళిపోయాడు. ఇంకొక మన కూతురు వాడు. ఇప్పుడు చైతన్య చూస్తున్నాడు, ఆడికి తెలుసు కదా ఏ విషయము, ఆమె ఏం చెప్తుందో తెలుసు కదా, వీడిని అడిగిన నాకు కూడా తెలుసు కదా ఏ విషయము, మిగతా వాళ్ళకి తెలియదు కదా. మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవరికి ఇద్దరికి ఉంటుంది, మా ఇద్దరికి. ఎందుకంటే విషయం తెలుసు కాబట్టి ఎక్కువ ఇష్టము ఎక్కువ ఆసక్తి ఎవరికి ఉంటుంది, మా ఇద్దరికి ఉంటుంది. ఇంకొకటి కూడా ఉంటుంది, ఏం చెప్తుందో తెలిసి వీడు కూడా నాలాగనే ఇంటికి వస్తాడని వీడు అనుకుంటూ ఉన్నాడు. కానీ కథ రివర్స్, పరిగెత్తుకుంటూ పోతున్నాడు. ఒకటి వీరికి పెద్ద యాంగ్జైటీ, వీటి తర్వాత యాంగ్జైటీ నాకుంటుంది. నేను ఎందుకు పోతున్నాడు, అరే ఏం చెప్పింది నేనెందుకు పోలే, వాడు ఎందుకు పోతున్నాడు, ఏమ రైట్? ఇదే కదా. పోయినాడు, చక్కగా తీసుకొని తెచ్చినాడు. అదే ఆనందం అందించుకుంటూ నవ్వుకుంటూ మళ్ళీ ఆటలు ఆడుతున్నాడు, ఇంకా బాగా ఆడుతున్నాడు. మిగతా వాళ్ళందరికీ ఒక విధమైన సర్ప్రైజింగ్ అయితే మా ఇద్దరికి ఇంకా ఎక్కువ. ఇదే ప్రజలు అంతకు మునుపు లేనంత ఆనందము, ఇప్పుడు ఎక్కువ ఆనందంతో ఆడుతున్నాడు. ఏం జరిగింది గెస్ చేయగలరా? ఏం జరిగిందో గెస్ చేయగలరా? అన్నా నీకు నమస్కారం, నా పద నేను వాగా. ఈ ఆనందం కలగడానికి కారణం ఏంటన్నా? అన్నా పాల ప్యాకెట్ తెచ్చినాడు, ఇటు కాలేదు, అందువల్ల వాడికి అంటే తెస్తే ఆనందమా అంటే అబ్బా మీ స్కూల్లో ఒక జీనియస్ ఎక్కినాడు, నాకు ఈ రోజులే నేను జైలు పెట్టుకోమాట. నీ ప్రయత్నం ఫలించింది పో. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కదా. నేను ఇది ప్రతి చోట వాడను, ఎందుకో గ్రౌండ్ చూసేటప్పుడు వచ్చింది. ఇంత తొందరగా ఆన్సర్ వచ్చినటువంటి స్కూల్ ఇదేరా, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆ ఆన్సర్ ఏదో తెలీదు, అది చప్పట్లు కొడుతున్నారు కదా, మేము కొడతామని చాలా మంది కొట్టారు. ఇక అరే ఈడెవడో చెప్పారు అప్పుడు ఏనన్నా చెప్పండి. అరే కాదు కదా, ఎక్స్ట్రా మనీ. ఆ అబ్బాయి ఏదో కొంచెం హైయర్ క్లాస్ చదువుతున్నాడు కాబట్టి ఎక్స్ట్రా డబ్బులు అన్నాడు, వీడు కొనుక్కోవడానికి ఏదో ఇచ్చింది, అదే ఆమె చేసిన పని. అదే అన్న డబ్బులే ఆన్సరు. మీరు ఇక్కడ పాల ప్యాకెట్ డబ్బులే పెట్టుకుంటే అంత ముందు జరిగినంత వెళ్ళిపోతుంది. అన్నింటినీ పక్కన పెడితే నేనన్నా ఏమన్నా తెలుసా, మొదటి అబ్బాయితో మాట్లాడినప్పుడు వాడు డల్గా వచ్చాడు, రెండో అబ్బాయి
వెళ్ళేటప్పుడు ఒక విధమైన స్పీడు, అక్కడ మాట్లాడిన తర్వాత స్పీడ్ పెరిగింది, పాలు ప్యాకెట్ ఇచ్చిన తర్వాత మరి స్పీడ్ పెరిగింది. ఆట కూడా చాలా ఇష్టంగా ఆడాడు. ఎందుకంటే జేబులు ఏముంది, మీ జేబుల్లో ఏం లేదు. కానీ మీరు ఆట ఆడుతున్నారు, నేను ఆట ఆడుతున్నా. కానీ ఆటతో పాటు నాకు ఎక్స్ట్రా ఏముంది, మీరు మామూలుగా వింటే ఆటను మాత్రమే ఆనందిస్తారు. మనసు పెట్టి వింటే, ఇష్టంగా వింటే, ఇప్పుడు చెప్పారు కదా, ఆట ఆడతాము మరింత ఆనందంగా ఆడతాం. ఇప్పుడు చెప్పండి, ఇష్టం ఉన్నా లేకుండా చదువుదామా, ఇష్టంతో చదువుదామా? ఎలా చదువుదాం? ఇంకొకటి మీకు తెలిసినప్పుడు ఎందుకో ఈ పరిస్థితిని బట్టి ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. మీరందరూ ఇసుకలు ఆడుకుంటున్నారు. మామూలు ఇసుకలు ఏం చేస్తారు, పూలు కడతారు కదా. అంటే నాకు కూడా ఇప్పటికి కూడా నేను చదువు అప్పుడప్పుడు నాకు విషంలాగా పనిచేస్తాను. ఎందుకు వాడు కట్టుకున్నప్పుడు వాడే తొక్కేస్తాడు. అంటే నా ఊరు నాకే సంబంధించాలి. కరెక్టే, నేను కట్టుకున్నది ఇంకోటికి ఎవరికి కరెక్ట్ ఆన్సర్ అన్న. ఎంతో మంది స్కూల్లో చదివి ర్యాంకులు సాధించారు కదా, నాది కూడా ఒక ర్యాంక్ ఉండాలి. నేను ఒక ఆర్డినరీ స్టూడెంట్గా ఆర్డినరీ మార్కులతో నేను అన్న అనుకోకూడదన్నా. అలా అనుకున్నటువంటి వాడు బోర్డు మీద చెప్పుతున్నాడు, ఏదోలే ఎగ్జామ్ రాసాము, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాము, ఆయన ఏదో ఓవిలో డిగ్రీ చెప్పాడు కదా, ఆ స్కూల్లో కంటే ఈ స్కూల్లో ఉండేటటువంటి వాళ్ళు అంత తిట్టలు దిమ్మెలు అన్నాడు కదా, చాలు పాప అనుకుంటే అట్లే రైట్. అది ఒక ఆన్సర్ అయినా, అదే కాదు ఇంకా ఉన్నాయి. లేదనుకుంటే దాన్ని మనమే కట్టుకొని చాలా ఆనందంగా ఆడుకుంటామా, లేకపోతే ఏడుస్తూ ఉంటామా? అయ్యో హెవీ కాంపిటీషన్ రా, ఆ పక్కన చూస్తాం, వాటికి బాగుందంటే దీనికి కొంచెం మేకప్ చేస్తాం, ఇది బాగుందంటే మేకప్ చేస్తాం, ఇటు చూస్తే ఏం చేస్తాం మనము? జీవితం అంటే అదే అన్న. నిన్ను నువ్వు తయారు చేసుకో. నువ్వు వాడెవడో ఇక్కడంతా చదవకుండా కొట్టి ఇక్కడంతా ఏదో యూరియా ఎక్కువ వేస్తే పంట విపరీతంగా పెరుగుతుంది. స్టైల్ కటింగ్ ఏ కటింగ్ అయినా కానీ అంటే నిన్ను నువ్వు తయారు చేసుకో. నా ఉద్దేశం ఏంటి, నిన్ను నువ్వు తయారు చేసుకోవడం ఎలా తయారు చేసుకోవాలో చక్కగా ఎలా తయారు చేసుకోవాలా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం కదా, ఎలా కట్టుకున్నాం? ఈ పక్కోటి చూస్తే నాకు చూస్తే ఇది బాగుందిరా అనిపించుకోవాలంటే వాడి దానికంటే బాగుండాలి, ఈ పక్కన ఉన్న వాడి దానికంటే బాగుండాలి. అంటే నాది బాగుండాలి, నా ఆలోచన బాగుండాలి, నా ప్రవర్తన బాగుండాలి, నా అలవాటు బాగుండాలి, నేను సాధించే విజయాలు కూడా నాలుగే. నా ఆలోచన బాగుండాలి, నా ప్రవర్తన బాగుండాలి, నా అలవాటు బాగుండాలి, నేను సాధించే విజయాలు కూడా బాగుంటాయి. ఇదే స్కూల్లో చదువుకున్నటువంటి ఆయన కమిషనర్ అయ్యాడు, ఇదే స్కూల్లో చదువుకున్నటువంటి ఆయన డాక్టర్ అయ్యాడు, ఇదే స్కూల్లో చదువుకున్నటువంటి ఈయన ఏమయ్యాడు, పొలిటికల్ లీడర్ అయ్యాడు, ఇదే స్కూల్లో చదువుకున్నటువంటి ఆయన ఏమో మంచి ఒక సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడు. వీళ్ళందరికంటే చాలా కీలకమైన వ్యక్తి ఆయన. వీళ్ళందరికీ కలుపుకొచ్చేటటువంటి ఆయనే కదా అయ్యారు కదా. బహుశా నేను కూడా అవుతానేమో. అవును అనుకోకూడదు. మనమందరము చేపల మార్కెట్లో తిరిగినాక బయటకు వస్తేనే మనం ఏ వాసన వస్తాం? అంతే కదా, చెడు వాసన వస్తాం. అట్లాంటి స్కూల్లో ఇట్లాంటి వాళ్ళందరూ చదివిన స్కూల్లో నేను కూడా చదువుతున్నాను కదా, నేను కూడా అవుతానేమో అనుకోకూడదా? అవుతాం అనుకుంటారు అంతే. ఏమనుకోవాలా? ఏమవుతాం అవుతారు. అంటే మీకు ఎక్కడ ఇష్టం తగ్గుతుంది, మీకు ఎక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అంటే మీకు ఏం కావాలో అది తెలియనప్పుడు తగ్గుతుంది. ఎవరికి జ్ఞాపక శక్తి అనేటటువంటి జబ్బు లేదు. ఒక క్వాలిఫైడ్ సైకాలజిస్ట్గా చెప్తున్నాను, జ్ఞాపక శక్తి తగ్గడము పెరగడం అనేటటువంటి సమస్య కాదు. అది పెరిగిందని మీరు ఓని ఆనందపడడం, తగ్గిందని ఏడవడం రెండు కరెక్ట్ కాదు. ఎవరికైతే బ్రెయిన్ ఇంజ్యూరీ అయి ఉంటుందో, ఎవరికైతే బ్రెయిన్ సర్జరీ జరిగి ఉంటుందో, ఎవరైతే పుట్టుకతో బ్రెయిన్ లోపంతో పుట్టింటారో వాళ్ళలో ఇలాంటి సమస్య వస్తుంది.
చక్కగా చూస్తున్నా, రెండు అద్దాలు రెండు కళ్ళు పెట్టుకొని చూస్తున్నా. మీరు ఎవరు అలాంటి జన్మలు లేవు మీకు ఎవరికి. మీరు ఎవరు అలా పుట్టలే. మీకు ఎవరికైనా ఇక్కడ పుట్టలేసారా? వేయలేదు కదా. మీకు అందరికీ బాగుంది. మరి ఎందుకు సార్ నేను కొన్నింటిలో ముందుంటున్నా, ఎందుకు సార్ కొన్నింటిలో వెనకబడుతున్నా, ఎందుకు సార్ కొన్ని అంటే భలే ఇష్టంగా వింటున్నా, ఇష్టంగా చదువుతున్నా, ఏమని మీకు అందరికీ డౌట్ ఉన్నాయా లేవా? కేవలం రెండే రెండు విషయాలు. అది నీకు అవసరమా కాదని ప్రశ్న వేసుకో. అది నీకు అవసరమా కాదని ప్రశ్న వేసుకో. అవసరం అనిపించినప్పుడు మీరు వద్దన్న ఇష్టం కలుగుతుంది. అవసరం అనిపించినప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనేది మీకు ఎప్పుడైతే అవసరం అని అనిపిస్తుందో అప్పుడు దాని మీద ఏం పుడుతుంది? నేర్చుకోవాలి. సో మై డియర్ జూనియర్స్, నిద్ర లేస్తూనే చక్కగా మళ్ళీ వస్తున్నాం, మొదటికి వస్తున్నాం. అద్దం దగ్గరికి వెళ్ళండి, చూసుకోండి ఒక్కసారి. పై నుంచి ఇక్కడ నుంచి ఇంతవరకు చూసుకోండి. బాగుందా అనుకోండి. మీరు బాగున్నాయా? బాగుంది. ఇట్లాంటి సాగుతుంది అనండి. చక్కగా అన్ని బాగుంది. ఏమున్నాయి? నా ముఖంలో ఉన్న అవయవాలన్నీ చక్కగా ఉన్నాయి. మన శరీరంలో చాలా ప్రధానమైన విషయం ఏంటి తెలుసా? ఇక్కడే ఉంది. ఎక్కడ ఉంటుంది? ఇక్కడే. ఇది డ్యామేజ్ అవ్వాలన్నా, దీని కింద ఉండేటటువంటి లంగ్స్ డ్యామేజ్ కావాలన్నా, ఈ మనం ఒంటికి పోసేది రెండు చేసేటటువంటిది కూడా డిస్టర్బ్ అవ్వాలన్నా ఇదే. సో ఇది బాగుందంటే ఇవన్నీ కూడా బాగా ఉన్నట్లే. అప్పుడు అనుకోండి, ఈజ్ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ లక్కీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ లక్కీ. ఇక్కడ ఎవరు? ఎవరు? నేను లక్కీ. ఏమనుకోవాలి? ఈ నేనుకు పేరు పెడదాం. ఎవరి పేరు వాళ్ళు పెట్టుకోవాలి. హాయ్ ఓవి, గుడ్ మార్నింగ్. అరే ఆ పక్కన లేరా, ఈ పక్కనే ఉన్నాడు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అర్థంలో నిలబడి హాయ్ ఓవి రెడ్డి, గుడ్ మార్నింగ్, నమస్తే, అంతే కదా, సరిపోతుంది. ఏమైనా పెట్టుకున్నా? ఏం పెట్టుకుందాం? ఏమన్నా? అరే ఒక్కటి పెట్టుకో. పెట్టుకునేది ఒక్కటి. అబ్బాయి నువ్వు చెప్పండి. నేనే చెప్తే బాగుంటుంది, మీ నుంచి రాబట్టాలి నా ఉద్దేశం. ఇప్పుడు హాయ్ ఓవరీ, గుడ్ మార్నింగ్, యు ఆర్ లక్కీ. ఇంకొకటి ఏమైనా పెట్టుకుందామన్నా? ఏం పెట్టుకుందాం? నో అన్లక్కీ. ఇప్పుడేమి చేద్దామంటే, ఓ రైట్, చప్పట్లు కొట్టాలి. ఇంకా ఇంకొకటి చెప్పండి. ఇంకా ఉన్నాయి, ఇంకొకటి యాడ్ చేయండి. ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హ్యాపీ. ఇది కూడా ఉంది, ఐఎమ్ హ్యాపీ. ఇంకా రావట్లేదు సూరి, నేను రావట్లేదబ్బా. ముక్కవారిపల్లి స్కూల్లో ఉన్నా. హెల్దీ, హ్యాపీ అయిపోయింది. ఇంకా ఐఎమ్ ఫైన్, ఓకే. ఇంకా మరి హవాయిలో ఎట్లా అంటాం? స్కూటీ, ఓ వెరీ గుడ్. ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ ఇంజనీర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ పొలిటీషియన్. అన్న ఉత్సాహంగా ఆ పక్క రేపు మాకు పెళ్లిచూపులు ఒక గుంపు ఉంది. ఆ పక్క దాని వద్ద పెడతాము. క్వశ్చన్ వేస్తా చూడండి. మీరు అనుకున్నట్లుగా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వస్తే ఏడ్చేవాళ్ళు ఎంతమందో చేతులెత్తండి. ఏమన్నా ఉన్నారా? రేపు పబ్లిక్ ఎగ్జామ్లో మీరు అనుకున్నట్లుగా క్వశ్చన్ పేపర్ వస్తే ఏడ్చేవాళ్ళు చేతులెత్తండి. అరే నేను అడిగింది ఏమైనా అర్థమైందా మీకేనా? మీరు అనుకున్నట్లుగా రేపు పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ వస్తే ఏడ్చేవాళ్ళు చేతులెత్తండి.
ఏడుస్తామా ఆనందపడతామా? ఏడ్చే వాళ్ళు ఉన్నారు, ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు తెలుసా మీకు? అరే, అది కాదు. ఎవరన్నా ఏడ్చే వాళ్ళు ఉన్నారంటున్నా. మీకు తెలుసా విషయము? కరెక్ట్ ఆన్సర్. తెలిసి చదవనటువంటి వాళ్ళు, అరే చదివితే బాగుంది కదా, కొంచెం టచ్ చేసినా వదిలేసినా ఏడ్చారు లేదా? నా ఇంకొక ఆన్సర్ ఇదేనా? ఇదే కాదు, ఇంకా ఉంది. ఇంకొక ఆన్సర్ ఏముండొచ్చు? బాగా చదువు కూడా ఏడుస్తారా? ఎందుకు ఎందుకు ఎందుకు? దీన్ని కుళ్ళు అంటారు. నువ్వు చెప్పిన ఆడు చెప్పిండు. ఓకే, ఇది కూడా అనుకున్నాంలే, స్వార్థం ఉండాలి కొంచెం. రైట్, ఓకే. ఇంకేమన్నా ఇంకా ఉందా? మళ్ళా చప్పటి కొట్టాల్సిందే. నిజంగా చెప్పాలంటే వీళ్ళని ఎంతపోయి 10వ తరగతి పేపర్లు ఎగ్జామ్ వీళ్ళని కూర్చోబెట్టాలి, మిమ్మల్ని అసలు కూర్చోబెట్టాలి. కదా వాడు ఏం చెప్పాడు తెలుసా ఆన్సరు? వేరే ఏం చెప్పాము అంటే ఇప్పుడు ఎవరు తప్పన్నా? అది కూడా ఇంకోటి చెప్పాడు. ఏం చెప్పాను? రాయకుంటే వస్తాయి. ఇది నేను చప్పట్లు కొట్టమని నేర్చుకున్నాము. అక్కడమైన తర్వాత గుర్తుకు రావాలి. నేనే చెప్పాను కదా, ఒక బాలిపడి సైకాలజిస్టుగా, అంతమైన మర్చిపోము, నేర్చుకున్నది మర్చిపోము. అంటే ఇప్పుడు నేర్చుకున్నామా నేర్చుకోలేదా? నేర్చుకుంటే మర్చిపోతామా, నేర్చుకోకపోతే మర్చిపోతామా? నోట్ దిస్ పాయింట్. మనకు గుర్తుకు రావట్లేదు అంటే చదివాము, మనకు గుర్తుకు రావట్లేదు అంటే చదివాము, గుర్తుకుందంటే నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? చదువుదామా నేర్చుకుందామా? ఇక్కడ ఎవరో చెప్పారు, ఎందుకు ఏడుస్తారు? మనం నేర్చుకున్నవన్నీ పేపర్లు కనిపిస్తే ఆనందం తక్కువ నేర్చే వాళ్ళు ఉన్నారు. ఆనంద్ బాస్పాలా? ఏమేం రాంబాస్ పాల్ కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఈ క్వశ్చన్ వేసానంటే, పబ్లిక్ ఎగ్జామ్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటటువంటి వాళ్ళలో ప్రధానంగా కనిపించే 2 సమస్యలు. క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చింది ఏడ్చేవాడు, క్వశ్చన్ పేపర్ డెడ్ ఈజీగా వచ్చిందని ఏడ్చేవాడు. ఈ నేర్చుకున్నటువంటి వాడు ఏడవడం వల్ల ఏం నష్టం లేదు, కానీ బాగా అన్నీ నేర్చుకొని నేను నేర్చుకున్నదే వచ్చాయని ఆనందంతో ఏడ్చేటటువంటి వాడికి బాగా నష్టం కలుగుతుంది. ఆ సమయంలో ఏం చేయాలా అంటే, అందరికీ ఉపయోగపడే ఒకే ఒక విషయం చెప్తాను, మీకు ఇప్పుడే చెప్తాను. చదివితే గుర్తుండకపోవచ్చు, నేర్చుకుంటే గుర్తుండ. దాన్ని మీరు ఇక వచ్చి అది ప్రాక్టీస్లో పెట్టండి. రెండవ విషయం ఏంటంటే, కాఫీ కొట్టి టీ కొట్టిలే ఏదైనా కొట్టి మన కాదంలేమో. ఇక రెండవ విషయం ఏంటంటే, మనం ఫీల్ అవుతాము. ఏం ఫీల్ అవుతాం? ఈ క్వశ్చన్ పేపర్ వేరు, ఆ క్వశ్చన్ పేపర్. ఏం క్వశ్చన్ పేపర్ అయినా మీకు ఇచ్చిన సిలబస్లోనే కదా ఇచ్చేది. ఈ ఐడియా ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడైతే బాగా రాస్తా, అక్కడైతే ఎక్కడైనా రాసేది ఎవరు? ఎక్కడైనా దేని మీద రాస్తారు? ఎక్కడైనా ఏం రాస్తారు? ఎక్కడైనా ఏం రాస్తారు? ఏ ఆన్సర్లు రాస్తారు? ఏ క్వశ్చన్ అడిగాడు? ఈ చిన్నపాటి డిఫరెన్స్ లేక చాలా రిజల్ట్ పడిపోతుందని 99 నుంచి 2004 వరకు చైతన్య నారాయణలలో రాయలసీమ స్థాయిలో వచ్చే ర్యాంకులకన్నిటి వెనకల ఓవిరెడ్డి పేరు ఉండేది. ర్యాంకర్స్ వెనకల ఎవరి పేరు ఉండేది? నా పేరు ఉండేది. చిన్న విషయం, నేను మీకు క్వశ్చన్ చేసాను చూసావా? నేను స్టడీ చేశాను, నాకు బాగా డబ్బులు ఖర్చు పెట్టి స్టడీ చేయమంటే స్టడీ చేశాను. బాగా నేర్చుకుంటారు, ఇక్కడ బాగా రాస్తారు, అక్కడి పోయేటప్పటికి ఏదో ఉల్టా జరుగుతుంది. ఏం జరుగుతుందిరా అంటే భయపెట్టిస్తున్నారా? ఇంకొకటి విచిత్రమైన క్వశ్చన్ ఏంటంటే, ఓ అమ్మాయి అంటుంది, రెడ్ కలర్ అంటే నాకు నచ్చదు, ఎగ్జామ్లో వచ్చే ఇన్విజిలేటర్ మేడం ఆ రోజు రెడ్ సారీ వేసుకొని వచ్చిందని చెప్పి డ్రెస్ కోడ్ మార్చాలా నేను? ఇవన్నీ ఎవరు కల్పించుకుంటున్నారు? ఎవరు భయపెట్టారు. ఏ ఇన్విజిలేటర్ కూడా మిమ్మల్ని
భయపెట్టదు. ఒకవేళ అలా భయపెడితే కంప్లైంట్ చేస్తాను సార్, అవునా? కంప్లైంట్ చేస్తాను. మేము చదువుకునే రోజుల్లో వడ్డీ కూడా పంపించేవాళ్ళు కదా, బయటకు వచ్చి వస్తామంటే. ఇప్పుడు ఏం లేదు, ఫ్రీగా వస్తుందంటే పోతున్నారు. మీరు కావాలంటే నువ్వు కూర్చోమ్మా, మేము ఇస్తామంటున్నారు వాళ్ళు కదా. ఏంటి ఇప్పుడు మనం చెప్పుకోవడం ముఖ్యమైన విషయాలు. ఎక్కడైనా రాస్తాం, ప్రశ్నకు సంబంధించి రాయాల్సిన సమాధానాలే వైట్ పేపర్ మీదనే రాస్తాం, పెన్నుతోనే రాస్తాం. ఇక్కడ రాసేటప్పుడు కూడా నాలాగానే కొంతమంది స్టూడెంట్స్ కూర్చొని రాస్తారు, అక్కడ కూడా స్టూడెంట్స్ కూర్చొని రాస్తారు. ఈ విషయము 2007 సుండుపల్లిలో ఉన్నటువంటి సాయి స్కూల్లో ఒక్క స్టూడెంట్కి చెప్పారు. ఆ అబ్బాయి పేరు టి హరికృష్ణ, జమ్మలమడుగు నివాసి. ఆ అబ్బాయి స్కూల్ టాపర్. ఆ అబ్బాయిని ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు మిగతా రాసేటటువంటి ఎగ్జామ్స్కి స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటటువంటి ఒక సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే, రాసేది నేను ఇక్కడైనా రాస్తా, హిమాలయ పర్వతాలైనా రాస్తా. ఈ లైన్ ఉంటుంది ఆకాశం. ఎక్కడైనా రాస్తాను ఏమని, మా స్కూల్ అయినా రాస్తా, హిమాలయ పర్వతాల్లో రాయమన్నా రాస్తా. నాకు కావాల్సింది ఏంటి, క్వశ్చన్ పేపరు, ఆన్సర్ షీటు, ఒక పేరు. నేను అటెండ్ అయినని నన్ను గుర్తించడానికి ఒక ఇది ఎత్తి పెట్టుకోనున్నా. ఆ పేపర్ నేను ఇప్పుడు తీసుకురాలేంటే ఏం చెప్పాడు అబ్బాయి, టి హరికృష్ణ. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెలాయిట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి చదువుతున్న స్కూలు సాయి స్కూలు సుల్లుపల్లి, ఇప్పుడు కూడా ఉంది స్కూలు. ఆ స్కూల్ ఎవరితో కాదు, రంగనాథ్ రెడ్డి వాళ్ళ పక్క ఉంది, జనార్దన్. అర్థం నేను చరిత్రలో చదువుకొని చెప్పట్లే, యూట్యూబ్లో చూసి చెప్పట్లే, జరుగుతున్నటువంటివే నేను చెప్తున్నాను. మీరు కూడా కొంచెము ఇసుక పూడును తయారు చేసుకోండి, ఇసుక పూడు లాంటి జీవితాన్ని తయారు చేసుకోండి. పళ్ళు తోముకోకుండా తింటే ఏమవుతుంది, వాంతికి వస్తాయి, స్మెల్ వస్తుంది కదా. చదువుకోకుండా మీ వయసును మంచి అలవాటు లేకుండా మీ చదువును పూర్తి చేస్తే, పళ్ళు తోమకుండా తింటే ఏమవుతుందో మీ బతుకు అలా ఉంటుంది. అర్థమైందా? పళ్ళు తోముకోవడం అనేది చాలా మంచి అలవాటు చేయడం అన్నమాట. నా ఇష్టం సార్, నా పనులు నా ఇష్టం అంటే నేనేం చేయలేను. సో మీ యొక్క భవిష్యత్తు ఒక మంచి గుర్తింపు పొందగలిగిన స్థాయిలో ఉండాలి అంటే ఏముండాలా, ఇష్టంగా చదవాలి, మంచి అలవాట్లతో చదువుకోవాలని ఆశిస్తూ, రెండు విషయాలు. మీ జీవితంలో నా జీవితం పాడు కావడానికి నేను చదువుకునే రోజుల్లో మా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు, మా స్కూల్లో మా సీనియర్ ఒకడు ఉండేవాడు. వాడి వల్లే నా జీవితంలో పాడైందని తిట్టించుకునేటటువంటి జీవితం మీలో ఏ ఒక్కరికి రాకూడదని, మీ జీవితం పాడవడంలో ఏ టీచరు ఏ అమ్మా నాన్న ఉండకూడదని ఆశిస్తూ, అలాంటి జీవితం గడపడానికి ఫ్రెండ్స్ని, టీచర్లని, అమ్మా నాన్నల్ని గౌరవ భావంతో చక్కగా మీరు వారి సేవ తీసుకుంటూ గర్వించదగ్గ స్థాయిలో మీరందరూ ఉండాలని కోరుకుంటూ, విష్ ఆల్ ద బెస్ట్. మొదట్లో నేను ఎందుకు ప్రజెంట్ చేయలేదు అని అంటే, ఇదే కరెంట్ లేదు అలా ఇలా అనుకున్నా. మరి నాకు తెలిసిన విషయాన్ని చక్కగా చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ రెడ్డి గారికి, వెంకటనారాయణకి, సుకుమార్కి, ఇక్కడే పరిచయమైన మీ ఓల్డ్ స్టూడెంట్ శివ గారికి, తర్వాత శశిధర్ గారు, వారు తీసుకున్న నిర్ణయము అందరు తీసుకోవాల్సింది. ఓ వయసు వచ్చిన తర్వాత అందరం కూడా మన సినిమా హాల్లో, పార్కుల్లో ఇంకా అది వెళ్ళాల్సింది ఆధ్యాత్మిక సాధన వైపు. అదేదో అదృష్టపతి నాకు నా 7th క్లాస్లో నప్పింది అది. వారికి అలాంటి మార్గంలో ఎన్నుకొని అలా మరింత సేవ చేస్తున్నటువంటి వారికి, తర్వాత వయసు ఎక్కువైనప్పటికీ కూడా మా సిలబస్ మాకే అయిపోవట్లేదు సార్, మధ్యలో ఇవన్నీ ఎందుకు సార్ అనేటటువంటి హెడ్ మాస్టర్లు ప్రిన్సిపాల్ ఉన్నటువంటి ఈ కాలంలో ఇది కూడా దీని అవసరాన్ని గుర్తించి అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ ఆంజనేయరాజు గారికి, మేము కూడా సైకాలజీ చదివినాం, మేము వినాల్సిన అవసరం ఉంది అని క్వశ్చన్ చేయకుండా కూర్చున్నారే మీ టీచర్లు. వీళ్ళ సంస్కారానికి పనికి పంపకుండా మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని, వాళ్ళు చదువుకోకపోయినా మీ యొక్క భవిష్యత్తు కోరి కష్టాన్ని వాళ్ళు భరిస్తూ మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మిమ్మల్ని స్కూల్కి పంపినటువంటి మీ అమ్మ నాన్నలకి ఎవరిని మిస్ అయినారా? ఒక్కరు మిస్ అయ్యారు.
మీరు ఇక్కడ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మంచి అలవాట్లను మీరు బాగా ఎంకరేజ్ చేస్తూ మిమ్మల్ని బాగా చదువుకునేలాగా మీలో మీరు సహకరించుకుంటున్నటువంటి మీ మంచి స్నేహానికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంతా సార్ చెప్పేశారు. మరొకసారి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి చేసిన మీ సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు ఇలాగా ఉపయోగపడే ఇంకా చాలా జరగాలని, దానికి అందరూ సహకరించాలని, తొందరలోనే సరస్వతి విగ్రహం కూడా తొందరగానే ఏర్పాటు అవుతుంది. 96 బ్యాచ్ వాళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేశారు. 40 years అయిన సందర్భంగా మన స్కూల్ మొదలయ్యి ఆ సెలబ్రేషన్స్ కూడా నెక్స్ట్ ఈ ఇయర్ కూడా జరుగుతాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం కూడా సార్ వారిని ఆల్రెడీ పర్మిషన్ తీసుకోవడం జరిగింది, వారు ఇవ్వడం జరిగింది. ఆ తొందరలో ఆ సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. దానికి సంబంధించిన ముఖ్య అతిథులు రావడం, మీతో మళ్ళీ ముచ్చటించే అవకాశం కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. ఇంకా చాలా కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయి. ఇంకా బిల్డింగ్ కూడా పూర్తి కావాలి, దాన్ని కూడా తొందరగా పూర్తి అయ్యేటట్టు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ నుంచి కొన్ని, అట్లే పూర్వ విద్యార్థుల నుంచి కొన్ని ఇంకా రాబోయే రోజుల్లో వస్తాయి. అందరూ మంచి ఉత్తీర్ణతతో ఎక్కువ మార్కులు సాధించి, అంటే మార్కులు ఒక్కటే కాదు జీవితానికి, కానీ మన ఎడ్యుకేషన్ కొలమానం అంటే మార్క్స్ కూడా, అవి కూడా ఉండాల్సిందే. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళు మంచి ఉత్తీర్ణత శాతంతో నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే ఎందుకు స్థానం ఉన్నారని అడిగితే బాగా తినలేదని అనుకుంటారేమో. నేను ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటా. మీ స్కూల్లోకి ఎంటర్ అవుతూనే అక్కడ ఒక బండ ఉంది, చూసినారా? ఏముంది ఆ బండ మీద? అన్నా అన్నా అందుకే నేను నీకు మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా గమనిస్తూ చదవండి. ఫస్ట్ తమసోమ లేదు, ఏముంది చెప్పండి. ఇప్పుడు అసతోమ సత్కమయ, తమసోమ జ్యోతిర్గమయ. మనం అందరం వద్దనుకుంటామే. మూడవది ఏంటి? మృత్యోర్మ అమృతంగమయ. తర్వాత ఏమున్నాయి ఉంటాయి చూడండి. ఒక హింట్ ఇస్తే అమ్మాయి పేరు, అమ్మాయి పేరు ఉంటుంది కింద. ఒకడు వచ్చాడు, ఏంటది? శాంతి. ఎంతమంది శాంతులు ఉన్నారు అక్కడ? ముగ్గురు. శాంతి శాంతి శాంతి. దీని అర్థం తెలుసా ఎవరికన్నా? సరే, దాని అర్థం మీ మాస్టర్ అడగండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బృహదారణ్యకోపనిషత్తు నుంచి వచ్చింది. ఏ ఉపనిషత్తు నుంచి వచ్చింది? బృహదారణ్యకోపనిషత్తు నుంచి వచ్చింది. ఏమి లేదు, అసత్ అసత్ సత్యం కాని అసత్తు నుంచి సత్యం వైపుకు నన్ను నడిపించుదాకా. అసతోమ సత్యం, తమసోమ జ్యోతిర్గమయ. చీకటి నుంచి, సోమరితనము నుంచి, భయము నుంచి నన్ను వెలుతురు వైపుకు, ధైర్యం వైపుకు నడిపించుదాకా. మూడవది మృత్యోర్మ, మరణం నుంచి నన్ను అమృతం వైపు, అమరం వైపు, అంటే చావలేనటువంటి స్థితి వైపుకు నడిపించుదాకా కోరుకుంటున్నాను. అయితే ఈ మూడు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక శాంతి నుంచి వస్తాయి, ఒక శాంతి నుంచి వస్తాయి, ఇంకొక శాంతి. అంటే ఆకాశం నుంచి వచ్చేటటువంటి ప్రమాదాల నుంచి, భూమి మీద నుంచి వచ్చే ప్రమాదాల నుంచి రెండవ శాంతి. మూడవ శాంతి భూమి లోపల నుంచి వచ్చేటటువంటి సునామీ, భూకంపాలు, వీటి నుంచి నన్ను రక్షించు అని ఇంత అర్థం ఉంది దాంట్లో. గురించి గుడ్డిగా నేర్చుకోవాలి, అడిగి తెలుసుకోండి. చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ మనకు ఉంటుంది. మనం ఎప్పుడు కూడా అలానే ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? ముందు. అంతేగాని నాకు మంచి డ్రెస్ కొనిపెట్టి దేవుడా, అందమైన అమ్మాయి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్గా ఇచ్చి దేవుడా, ఇక
ఏ వయసులో ఆ వయసులో అమ్మా నాన్నలు ఆలోచన చేస్తారు. మీకు ఏ వయసులో ఏం కావాలో అవి అమ్మా నాన్నలు ఆలోచన చేస్తారు. మీరు దయచేసి ఈ వయసులో అమ్మా నాన్నలాగా ఆలోచన చేయకుండా మీరు విద్యార్థులాగే ఆలోచించండి. సరే, మరొకసారి ధన్యవాదాలు. దూరంగా ఉండి ఏ విధమైనటువంటి వాతావరణంలో కాబట్టి ఇలాంటి సందర్భాల్లో పెద్దవాళ్ళు వచ్చి చెప్పినటువంటి మంచి విషయాలను తెలుస్తూ వాటిని పాటించండి. మనం ఖచ్చితంగా పెద్దలు ఆశించినట్లు సక్సెస్ అవుతాము. ఇందాక చెప్పారు, అర్థంలో చూసుకోండి. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా హౌస్ టీచర్ల దగ్గరికి వెళ్తారు సార్. ఎందుకంటే అద్దం తెచ్చి ఇవ్వమని చెప్తారు పేరెంట్స్. ఎలా అంతే కదా? అద్దాలు అద్దం చూసుకునే అద్దం లేని వాళ్ళకు స్టీల్ ప్లేట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి సందేశం ఇచ్చినారు, అది పిల్లలకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా పెద్దలు చెప్పినటువంటి విషయాలు బాగా అర్థం చేసుకున్నారు, ఫాలో అయినారు. వాటిని చక్కగా ఆచరించండి. మీ తల్లిదండ్రులు ఏదైతే లక్ష్యంతో ఉద్దేశంతో ఇక్కడ చేర్పించినారో ఆ ఉద్దేశాన్ని చేరడానికి ఇక్కడ అడుగులు బాగా బలంగా పునాది వేసుకోండి. దాన్ని ఆచరిస్తేనా మనకు ఉపయోగం. ఓకే, ఆల్ ది బెస్ట్. సార్, టీచర్స్కి మరియు ప్రిన్సిపల్ గారికి ఏంటంటే, మన 4:30కి క్లాస్ అయిపోతుంది. మన చదువు అనేది ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. దానికోసం ఆ 4:30 నుంచి వాళ్ళకు కేటాయించిన సమయాన్ని స్పోర్ట్స్కి కేటాయించాలని నా రిక్వెస్ట్ సార్. ఎందుకంటే చదువులోనే కాదు, స్పోర్ట్స్ ద్వారా కూడా చాలా ఉద్యోగాలు ఇలా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. దాంతో మానసిక ఉల్లాసం కూడా ఉంటుంది. ఎందుకంటే దాన్ని నేను కూడా ఫేస్ చేసిన. మా 4:30కి స్కూల్ వెళ్తారు, 4:30 నుంచి మన ఆంజనేయ రాస్తాయి, 4:30కి ఇంటికి పోతారో కూడా తెలియదు. అక్కడికి పోయేది ఆ గేట్ బయట ఏమో కాసుకో ఉంటాడు జస్ట్. మేము అక్కడికి పోయి ఇక్కడికి రావాలంటే 5కి మళ్ళీ క్లాసు, 4:30 to 5 కూడా బ్రేక్ రాదు. అప్పుడే వచ్చి ఆడ హారన్ కొడతా ఉంటారు. 5కి మళ్ళీ వచ్చి కూర్చోండి చదవండి అని. దాన్ని అలా కాకుండా కొద్దిగా 10th క్లాస్ ఎంతలో తప్పదంటే ఇంకా వాళ్ళకు కొద్దిగా పోయే టైం కూడా ఉండదు, వెళ్ళి వచ్చే టైం కూడా ఉండదు. వాళ్ళకి కొద్దిగా టైం ఇచ్చి దానికోసం అంటే 10th క్లాస్ టైంలో ఆడుకోవాలని కాదు, కొద్దిగా ఆ టైంలో ఆడుకోమని చెప్పడం కాదు, 10th క్లాస్ గురించి వదిలేయండి. 10th క్లాస్ వాళ్ళు కాకుండా ఆ టైంలో కొద్దిగా మీరు దాన్ని ఎక్స్క్యూట్ చేసి స్పోర్ట్స్ కొద్దిగా ఎంకరేజ్ చేయండి సార్, నా రిక్వెస్ట్. వెంకటనారాయణ ఏం మాట్లాడలేదు.